హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మటన్ కర్రీ. అమ్మ అయితే బయట పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేసింది. మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్, పసుపు అయితే యాడ్ చేసింది. ఇవి లైట్గా వేగిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసింది. మటన్ వచ్చేసి కేజీన్నర వరకు అయితే వచ్చేసిందండి. సో ఇది వచ్చేసి దసరా అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. దసరా రోజు ఎవరు మేకపోతుంది అయితే మా ఊళ్ళో కోయలేదు. అందులో అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చేసింది కదా. సో ఇక అక్టోబర్ 3 అనమాట ఇది. మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే తీసాం. వాటర్ మొత్తం అయితే ఇలా అయితే వచ్చేసాయి. సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ యాడ్ చేస్తే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో అన్నట్లయితే సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే ఇలా అయితే పొయ్యి మీద అయితే ఉంచేసింది. సో హాఫ్ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి అల్లం కూడా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుందండి. మొత్తం ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా అయితే వదిలేసాము. ఎందుకంటే అల్లం పేస్ట్ మంచిగా ముక్కలకి పట్టడం కోసం అయితే ఇలా అయితే చేసాము. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే తీసాము. ఇంకా లాస్ట్కి వాటర్ అంతా అయిపోయాయి, కొంచెం ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కారం యాడ్ చేసింది. ఆల్రెడీ సాల్ట్ ఇంతకుముందే యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మటన్ మసాలా కూడా యాడ్ చేసేసింది. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కారం మంచిగా పట్టాలి అనేసి మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేసి మంచిగా అంటే దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కారం స్మెల్ పోవాలి కదా, అందుకనేసి ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఇలాగే ఫ్రై అవ్వనిచ్చాము. మూత పెట్టేసి అయితే ఇంకొక 2-3 మినిట్స్ అలా అయితే వదిలేసాము. చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది, ఫ్రై అవుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ కర్రీ అయితే సగం ఉడికిపోయింది, 70% అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి 3/4 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసాము. సో ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మటన్ కూడా ఉడకాలి, అందులో ఏంటంటే గ్రేవీ కూడా మంచిగా దగ్గరికి అయితే వస్తుందండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసింది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే చూడండి వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. బయట పోయే వల్ల ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక లాస్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా కూడా యాడ్ చేసేసింది అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో అయితే చేయండి. గరం మసాలా అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడు వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్లో ఇప్పుడు వాటర్ కనిపించిన చల్లారిన తర్వాత ఏంటంటే మటన్ కర్రీకి గ్రేవీ దగ్గర పడుతుందన్నమాట. చల్లారితేనే మంచిగా ఉంటుంది, గ్రేవీ కూడా దగ్గరికి అయితే వస్తుందండి. సో వేడి మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.